పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మరో 4 రోజుల్లో ఉంది. పవన్ ఫ్యాన్స్ అందరికీ పండగ రోజు అది. సెప్టెంబర్ 2 వస్తుందంటే ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటారు తమ ఫ్యాన్స్. కానీ ఈ ఆడంబరాలన్నిటికీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చాలా దూరంగా ఉండేవాడు. కానీ ఈసారి సినిమా నటుడే కాదు, చిరంజీవి గారి తమ్ముడే కాదు, ఆయన ఏపీ డిప్యూటీ సీఎం కూడా. అందుకే ఈసారి ఆయన బర్త్డే వేడుకల గురించి అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి. అందరూ కూడా ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు ముఖ్యమైనవి ఎప్పుడు కూడా మాట్లాడినా సరే ప్రత్యర్థులు కూడా 3 పెళ్ళిళ్ళు అనే టాపిక్ తీసుకొస్తారు. అనుకోకుండా ఒకరోజు పవన్ కళ్యాణ్ గారితో ఒక 4 గంటల పాటు ఏకాంతంగా కూర్చునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అనుకోకుండా జరిగింది. అలాంటి టైంలో ఆయన అంతా ఓపెన్ అయిపోయి చాలా బ్రాడ్ మైండ్తోని, నాకు చాలా ఒరిజినల్గా నేను చాలా ఇంట్రావర్ట్ని, ఆడపిల్లలు కనిపిస్తే నేను అసలు మాట్లాడేవాడినే కాదు. అలాంటిది నా జీవితంలో అనుకోకుండా 3 పెళ్ళిళ్ళు జరగడం అనేది ఏదో విధి రాసిన వింత కాకపోతే ఏంటి. నిజంగా నేను ఇప్పటికీ నన్ను నేను నమ్మట్లేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. నా మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ అయింది. ఆ సినిమా అందరూ కూడా పర్వాలేదు, కొత్త కుర్రాడైనా బాగానే చేశాడని చెప్పి మంచి పేరు రావడంతో ఇంకెందుకు, ఆల్రెడీ హీరోగా సెటిల్ అవుతున్నావు కదా, పెళ్లి చేసుకోమంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్తే వైజాగ్లో ఒక అమ్మాయిని చూసి చేసుకున్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకో కొంతమందికి కొన్ని సెట్ అవ్వవు. అలాగా నాకు ఆ అమ్మాయికి సెట్ అవ్వలేదు. ఇద్దరం అనుకుని ఒక మాట ప్రకారమే కుదరలేదు, విడిపోయాం. అందరితో అక్కడ ఆ టాపిక్ వెళ్ళిపోయింది. ఏ రోజున మాకు కంప్లైంట్స్ కూడా లేవు. కానీ ఎందుకో జనాలు విపరీతంగా దాని మీద ట్రోల్ చేస్తూ ఉంటారని ఆ రోజు ఆయన బాధపడ్డాడు. ఆ తర్వాత బద్రి టైంలో రేణుదేశాయ్ గారితో పరిచయం అయింది. కంటిన్యూగా సహజీవనం చేశాము. మా ఇద్దరికి లేని బాధ ప్రపంచానికి ఏంది అంటూ ఆ రోజు ఆయన మాట్లాడి తర్వాత అందరూ ఇబ్బంది పెట్టంటూ నిజంగా ఒక చట్టానికి గౌరవం ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను 2009లో పెళ్లి చేసుకున్నాను. చాలా కారణాల వల్ల అనేక గొడవల తర్వాత నిజంగా కూడా ఎలాంటి దగ్గరగా ఉండి గొడవ పడే కంటే దూరంగా ఉండి ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే 2012లో విడిపోయాను. అనుకోకుండా అమ్మాయితో అన్న లెజినోవాతో పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయికి ఇష్టం అనుకుంది, నాకు ఇష్టం అనిపించింది, ఒక తోడు ఉండాలనిపించింది, పెళ్లి చేసుకున్నాను. ఇందులో ఎక్కడ ఎవరిని నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పెట్టింది లేదు. నా మనసుకు నేను నచ్చినట్టు అనుకోని కారణాల వల్ల నేను చేశాను తప్ప నాకు తెలీదు నాకు ఇలా జరిగిద్దని కూడా అని ఆ రోజు ఆయన చెప్పడం. అది నేను ప్రింట్ మీడియాలో ఉండటం వల్ల ఈ విషయం బయటకు రాలేదు. ఆయన కూడా కెమెరాలు ఉంటే చెప్పేవాడు కాదేమో. ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదేదో ఆయన గురించి చెప్పాలి, ఇట్లా మాట్లాడాలని కాదు. ఆయన నిజంగా వ్యక్తిగతంగా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీకు చెప్తున్నాను. ఈ రోజున డిప్యూటీ సీఎం ప్లేస్లోకి వచ్చారు. అన్నీ కూడా ప్రత్యర్థులందరూ కూడా 3 పెళ్ళిళ్ళు అనే టాపిక్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఆయన ఏ రోజున కూడా దాన్ని కూడా ఒక అస్త్రంలా వాడుకొని ఇక్కడ దాకా వచ్చాడు. ఇది సంబంధం లేకుండా జరిగిపోయింది, నా జీవితంలో నా ప్రమేయమే లేదు అని ఆ రోజు ఆయన చెప్పడం ఇంకా నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. అందుకే తన వ్యక్తిగత విషయం అయినప్పటికీ కూడా తన గురించి, తన పుట్టినరోజు గురించి ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క నిజాన్ని ఈ రోజున నేను బట్టబయలు చేయడానికి సిద్ధమయ్యాను. ఏదేమైనప్పటికీ కూడా ఇది బాధాకరమైన విషయం ఏం కాదు. అనుకోని సందర్భంలో జరిగిన విషయానికి ఆయనకి ముచ్చటగా 4 పిల్లలు పుట్టారు. ఆ 4 పిల్లలు హ్యాపీగానే ఉన్నారు. 2వ భార్యకి 2 పిల్లలు, 3వ భార్యకి 2 పిల్లలు, హ్యాపీగా వాళ్ళ 4 పిల్లలతోనే హ్యాపీగానే ఉన్నాడు. ప్రజలకు ఏదన్నా మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా ఆలోచిస్తుంటారు. ఆయనకి ఎప్పుడు మంచి జరగాలని ఆలోచిస్తాడు. ప్రేక్షకుల కోసమే కాకుండా తన ఖర్చులకు కూడా డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు చేస్తూ ఉంటాను. నాకు అసలు యాక్చువల్లీ సినిమాలు చేసే ఉద్దేశం కూడా లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అలా డ్యాన్స్లు వేయటం, కామెడీ చేయటం నాకు నిజంగా లేనే లేదన్నప్పటికీ తనకి ఎంతో ఇష్టమైన దర్శకులు, ప్రేక్షకుల కోసం తన సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇది ఈరోజు శివ మలాలా స్నిప్పెట్స్లో భాగంగా నేను చెప్పిన ఒక చిన్న కథ. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మలాలా. మరో 4 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తుంది.